రేవంత్ రెడ్డి కడుపు నిండేటట్లేదు. తెలంగాణ మొత్తం అమ్ముకొని కొన్ని వేల కోట్లు సంపాదించినా కూడా ఆ డబ్బులు అతనికి సరిపడా అవపడలేదు. రోజు రోజు కబ్జాలకు పాల్పడతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన మనిషి ఓ కబ్జా కోరగా మారితే ఎట్లా ఉంటుందో అగో హరీష్ రావు బయట పెట్టిండు. ఒకసారి చూడండి. కోహేర్ మార్కెట్ పై రేవంత్ కన్ను. 3,000 కోట్ల విలువ చేసే 200 ఎకరాలు కొట్టేసేందుకు సీఎం అయిన అనుచరుల కుట్ర. రైతుల ప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రి. భూదళారులకే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట. పండ్ల మార్కెట్ పనులు ప్రారంభించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం. మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర హెచ్చరిక. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు భూముల చుట్టూ రేవంత్ ప్రదక్షిణ చేస్తామని అనుకుంటూ సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ కోహేర్ మార్కెట్ రేవంత్ కన్ను ఎందుకు వేసిండు, దేనికోసం వేసిండంటే 3,000 కోట్లు విలువ చేసి ఆ 200 ఎకరాల్ని కబ్జా చేసి పడేయాలి. ఈ అధికారం దిగేలోపు మన దగ్గర మినిమం ఓ 10,000 ఎకరాల నుంచి 50,000 ఎకరాల దాకా మన దగ్గరే భూభాగం ఉండాలనుకుంటూ రేవంత్ రెడ్డి, వాళ్ళన్న తిరుపతి రెడ్డి, వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి, మిగతా వాళ్ళు ఇంకా రెడ్లుంటే ఆ రెడ్లందరూ కలిసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏంది మిత్రులారా, 200 ఎకరాలని 3,000 కోట్ల రూపాయలకు టార్గెట్ వేసుకుంటూ చూస్తున్నారంటే ఇక రేవంత్ని ఇక చూడండి. ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కబ్జాలకు పాల్పడితే ఎట్లుంటుంది, గిట్లుంటుంది. కేసీఆర్ అభివృద్ధి చేసుకుంటూ పోయిండు, ఈయనేమో కబ్జా చేసుకుంటూ పోతున్నాడు. ఇదే ఆఖరి ఫైనల్ కథ. ఈ రేవంత్ రెడ్డి కథ ముగిసినట్టే. దీంతో రోజు రోజుకి ఆయన ఏమంటున్నాడంటే ప్రభుత్వం తక్షణమే వెళ్ళిపోతే, ప్రభుత్వం తక్షణమే వేరే ప్రభుత్వం ఏర్పడితే మాత్రము రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా జైలుకు పోయేది మాత్రం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రభుత్వం కూలిపోయి మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి పక్కా జైలుకు పంపిస్తారు.